వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్లో అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ముస్తఫా అరెస్టుకు కారణాలేంటి? వెంకటేష్, న్యూజివీడుకు చెందినటువంటి పొగాకు వ్యాపారి కుమారుడు అభిని అరెస్ట్ చేసిన వ్యవహారంలో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వారం రోజుల క్రితం జరగ న్యూజివీడు పోలీసులు దానిపైన కేసు నమోదు చేశారు. అప్పట్లో పొగాకు కొనుగోలుకు సంబంధించి లావాదేవీల విషయంలో ముస్తఫాకు అలాగే అక్కడ ఉన్నటువంటి పొగాకు వాళ్ళకి విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో వాళ్ళు సరుకుతో పాటుగా ఆ పొగాకు వ్యాపారి కుమారుడిని అభి అనేటువంటి ఇంకొకరిని ఆ డ్రైవర్ ని కూడా ముస్తఫా అనుచరులతో పాటు అపహరించి గుంటూరు తీసుకొచ్చి వాళ్ళ గెస్ట్ హౌస్ లో బంధించారు. ఆ విషయం ఫోన్ ద్వారా తెలియడంతో పోలీసులు అక్కడ న్యూజివీడు పోలీసులు అప్రమత్తమై ఇక్కడ పెదకాకాని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళే వచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్ లో వారిని అవిని అందరినీ కూడా అప్పచెప్పారు. అయితే బలవంతంగా తీసుకెళ్లడానికి కూడా నేరం కిందకి వస్తాయి కాబట్టి వారిపైన న్యూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఘటనలో పాల్గొన్నటువంటి 8 మందిని కూడా వారం రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో ముస్తఫా అతని కుమారుడు పాత్ర కీలకం కావడంతో వారిపైన కూడా కేసు నమోదు చేశారు. వారిని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ వాళ్ళిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో వారిని అజ్ఞాతంలో పంపించేందుకు కీలకమైనటువంటి ముస్తఫా మేనల్లుని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పారిపోయేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కానీ లేకపోతే అతను వాళ్ళకు అవసరమైనటువంటి సిమ్ కార్డులు, ఫోన్లు అవన్నీ కూడా ముస్తఫా మేనల్లుడే సమకూర్చారు. ఆ ముస్తఫా మేనల్లుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు న్యూజివీడు పోలీసులు గుజరాత్ వెళ్లి అక్కడ ముస్తఫాను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలోనే ఆయన అదుపులోకి తీసుకొని ఆయన్ను ఏలూరు జిల్లా న్యూజివీడుకి పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ఈ కేసులో ముస్తఫా తాను నిర్దోషిని చెప్పేసి వీడియోలు కూడా విడుదల చేసినప్పటికీ అందులో స్పష్టంగా ఆయన చేసినటువంటి తప్పనేది కనిపిస్తోంది. చట్టాన్ని చేతిలో తీసుకెళ్లడము, లేకపోతే వాళ్లకు లావాదేవీల విషయం ఉంటే నేరుగా కోర్టు పరిధిలో లేదా పోలీసుల సమక్షంలో కేసు పెట్టి తెలుసుకోవాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం ఎంత కూడా నేరం పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ కూడా దాని తప్పు కప్పిపుచ్చేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా పోలీసులు కొట్టిపారేస్తూ ఆ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం అయితే ముస్తఫాను అదుపులోకి తీసుకొని న్యూజివీడు తరలిస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.